మెదక్ జిల్లాలో ఎడతెరిపి లేకుండా భారీ వర్షం కురిసింది. నర్సాపూర్ మున్సిపాలిటీలోని పలు కాలనీలు వర్షాంత నీటితో కూడా అతలాకుతలం అయిపోయాయి. మురికి కాలువల వ్యవస్థ సరిగ్గా లేకపోవడంతో గోకుల్ నగర్, విఘ్నేశ్వర కాలనీలో పలువురి ఇళ్లలో కూడా వర్షం నీరు చేరింది. దీంతో ప్రజలు ఇబ్బందుల పాలయ్యారు. పట్టణంలోని పోస్టాఫీస్ ఏరియాలో రోడ్లపై నుంచే వరద పారింది. పందివాగు నుంచి రాయరావు చెరువులోకి భారీగా కూడా వర్షం నీరు వచ్చి చేరుతోంది. దీంతో పట్టణ ప్రజలు ఆనందం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాగా మండలంలో 33 మిల్లీమీటర్ల వర్షం నమోదైందని సంబంధిత అధికారులు అయితే వెల్లడించారు. శివంపేట మండల వ్యాప్తంగా కురిసిన భారీ వర్షంతో చెక్ డ్యాంలు మత్తడి దూకాయి. చెరువులు, పుంటల్లోకి భారీగా వర్షపు నీరు వచ్చి చేరింది. జిల్లాలోనే అత్యధికంగా మండలంలో 41.1 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే మనోహరాబాద్, పోతారం, పర్కీబండ, తుపాకులపల్లి, పాలాట గ్రామాల్లో శనివారం ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు కుండపోతగా వర్షం కురిసింది. పోతారం, తుపాకులపల్లి మధ్య రోడ్డుపై వరద చేరడంతో వాహనదారుల రాకపోకలకు ఇబ్బందులు కలిగాయి. ఇక పలు వీధులు చెరువులను తలపించాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటి వరకు లోటు వర్షపాతం నమోదు కాగా పంటల సాగు ఆశించిన స్థాయిలో ముందుకు సాగలేదు. ఇప్పటికే సాగు చేసిన పంటలకు నీటి తడులు అంతలేదు. ఈ వర్షంతో వర్షాధార పంటలకు జీవం పోసినట్లయింది. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది 3.50 లక్షల ఎకరాల్లో వివిధ రకాల పంటలు సాగు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు సుమారు 2.50 లక్షల ఎకరాల్లో మాత్రమే సాగైంది. ఈ లెక్కన ఇంకా 1,00,000 ఎకరాల్లో వరి సాగు కావాల్సి ఉంది. ఆరుతడి పంటలతో పాటు పత్తి, కూరగాయల సాగు అంచనా మేరకు సాగింది. ఇదిలా ఉండగా గత వారం రోజులుగా వేసవిని తలపించే విధంగా ఎండలు దంచుకుట్టాయి. ఉక్కపోతతో ప్రజలు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. పంటలు సైతం వాడుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో 9.4 మిల్లీమీటర్ల వర్షం కురవడంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాగా జిల్లాలో ఇప్పటి వరకు 377 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 353 మిల్లీమీటర్ల వర్షం మాత్రమే నమోదైనట్లు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. ఈ లెక్కన ఇంకా 24 మిల్లీమీటర్ల వర్షం తక్కువగా కురిసింది.